అన్ని పొదల్లో ఇప్పుడు అలానే తవ్వకాలు మొదలు పెట్టాలి. ఇవి చూడండి ఎన్ని పూస్తున్నాయో ఒకే కొమ్మకి. వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ ఈ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుదర్శిని. ఇప్పుడు నాకు మొక్కల దగ్గర కొంచెం చిన్న పని ఉందండి. సో నేను ఇంతకుముందు నా వీడియోస్లో చాలాసార్లు షేర్ చేస్తున్నాను నా మొక్కల గురించి. ఇన్ని పూలు పూసాయి, ఇంట్లో పూసిన పూలతోనే పూజ చేస్తున్నాను అని. సో నేను మొక్కలు అలా హెల్దీగా బాగా పూలు పూయడానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను. సో ఇప్పుడు ఎలాగూ మొక్కల దగ్గరికి వెళ్ళాలి, కొంచెం పని ఉందన్నమాట. అంటే అప్పుడు నేను షేర్ చేసినప్పుడు కొంతమంది అడిగారనమాట, మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి, ఎలాగా మీరు మొక్కల్ని చూసుకుంటారు, మాతో కూడా షేర్ చేయండి, ప్లాంట్స్ కేర్ గురించి చూపించండి అని. ఇప్పుడు పోయి చూస్తున్నా. సో ఎలాగ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మామూలుగా మనం బయట వేసే మొక్కలైతే నేల మీద పెరిగే మొక్కలకి కొంచెం పర్లేదు, బాగానే వస్తాయి. మనం మరీ అంత కేరింగ్ చూపించాల్సిన అవసరం లేదు, ఇంకా బాగా పెరుగుతాయి కూడా. కానీ మనం కుండీలలో వేసే మొక్కలు ఏంటంటే అవి ఇంత చిన్న కుండీలోనే మనకి మొక్క బాగా హెల్దీగా రావాలి, బాగా పెరగాలి, మంచిగా పూలు పూయాలి అని అంటే దానికి ఖచ్చితంగా కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, మంచిగా చూసుకోవాలి, కొంచెం కేరింగ్ అంతే. సో మీతో కూడా షేర్ చేస్తాను. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకే పోస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ వాటర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరైనా ఇట్లాగా నాలాగా కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా పెంచుకోవాలనే థాట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే, ఇంకా మీకు వీలైతే వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు ఉల్లిపాయ తొక్కులు, ఇంకా ఎగ్ బాయిల్ చేసినప్పుడు ఆ ఎగ్ షెల్ ఉంటుంది కదా, అవి కూడా వేస్ట్ చేయకుండా చిన్న చిన్న పీసెస్గా అట్లా కట్ చేసేసి మొక్కల పాదుల్లో మరీ ఎక్కువ చెత్తలాగా వేయకుండా కొంచెం కొంచెంగా అట్లా వేయండి. ఇంకా పాసిబుల్ అయితే ఆ వేస్ట్నంతా కూడా ఒక బాక్స్లో కానీ ఏదైనా ఒక గిన్నెలో కానీ వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఒక 1 నైట్ 2 డేస్ అట్లాగా ఉంచేసేసి ఆ వాటర్ పోసినా కూడా మంచి కంపోస్ట్ లాగా యూస్ అవుతుందన్నమాట. సో నా మొక్కలు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను, అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ బయట ఉండే మొక్కలు చూపిస్తాను అన్నమాట. బయట కొంచెం సౌండ్స్ వస్తుంటాయి, జస్ట్ ఇగ్నోర్ చేసేసేయండి. మీరు నా మొక్కలను చూసే ఉంటారు, అది అలా ఎందుకు అయిందో కూడా చూపిస్తాను. మంచిగా ఇవి పూలు పూస్తున్నాయి. ఇవి చూడండి ఎన్ని పూస్తున్నాయో ఒకే కొమ్మకి. అండ్ ఇది తులసి మొక్క, ఎల్లో రోజ్ చూడండి. ఇవి పూసి చాలా రోజులైంది, బట్ నేను కొయ్యలేదు, అలా మొక్కకే ఉంచేసాను అనమాట. ఇటుపక్క కొన్ని ఇంటీరియర్ మొక్కలు పెట్టున్నాను. అండ్ బాల్కనీలో కూడా కొన్ని మొక్కలు పెట్టున్నాను అని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇవి ఇంటీరియర్ మొక్కలు, ఇవన్నీ ఇప్పుడు నేను బయట పెట్టేసేస్తాను. సోఫా దగ్గర ఒకటి, నెక్స్ట్ బాల్కనీలో కూడా కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా ఒక మొక్క పెట్టుంటాను. ఇక్కడ కూడా చూడండి చక్కగా ఎన్ని పూలు పూస్తున్నాయో. అది ఆ కొమ్మకి అలాగా. ఇవి 2-3 డేస్ అయింది పూసి కూడా, నేను చెట్టుకి అలానే వదిలేసేసా. యాక్చువల్గా 2 డేస్ బ్యాకే కొన్ని ఉంటే అవి తీసాను. ఇది మందారం మొక్క. ఈ మందారం మొక్కకి చూడండి పైన ఎన్ని పూస్తున్నాయో. అది అలా వదిలేసేస్తే బాల్కనీ పైకి దాకా వెళ్ళుంది. ఈరోజు చాలా పూసాయి. అండ్ ఇదేంటంటే మనీ ప్లాంట్ ఒకటి ఇక్కడ పైన పెట్టాను, అది చక్కగా ఇలా తీగలతో కిందకి బాగా పెరుగుంది. ఈ పాట్లో కూడా ఇది టేబుల్ రోజా ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెడదామని చెప్పి అనుకుంటున్నా. మొక్క దొరకలేదు నాకు, మట్టే తెచ్చిపెట్టున్నా. సో ఇవన్నమాట. ఇక్కడ ఇంకొక రోజా మొక్క కూడా ఉంది, చూపిస్తాను చూడండి. చూడండి ఇది కూడా చక్కగా ఎంత బాగా పూసిందో. వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ ఈ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో. ఈ కొమ్మకి ఇంకా 2 మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కొమ్మకు కూడా చూడండి ఇలా చాలా మొగ్గలు వేసింది. ఈ రోజ్ ప్లాంట్ కూడా చూస్తున్నారు. బాల్కనీలో ఉండే మొక్కలు ఇవి.
ఫస్ట్ ఈ కిచెన్ రూమ్లో ఇంట్లో ఉండే ఇంటీరియర్ మొక్కలన్నీ నేను ఇప్పుడు బయట పెట్టేసేస్తాను. ఇవన్నీ ఇక్కడ పెట్టేసేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంట్లో, అవన్నీ తీసుకొచ్చి కింద పెట్టేసేస్తాను. ఈ షూ ర్యాక్ మీద ఉండేవి కూడా తీసి పెట్టేసేస్తుంది. మొక్కలన్నీ బయట పెట్టేసేసాను. ఇవేనమాట. ఇప్పుడు ఈ పాదులే కాకుండా ఈ ఆకులు కూడా తడిచేలాగా వీటికి ఇప్పుడు వాటర్ పోసేస్తాను. ఏంటంటే మాకు బయట ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం అలాగా ముందు చూసారా అలా ఉంటుంది. ఈ పక్కన కూడా వర్క్ జరుగుతుందన్నమాట. అందుకని చెప్పి ఆ డస్ట్ అంతా బాగా మొక్కలకి బాగా పట్టేస్తుంది. ఇది రోజా మొక్క కదా, అక్కడ చూడండి పాదులు ఎంత గట్టిగా అయిపోయి ఉన్నాయో. ఇప్పుడు ఆ మట్టిని అంతా తీసుకొని బాగా తవ్వేసామంటే కొంచెం లూజ్ అవుతుందన్నమాట. రూట్స్ దగ్గర లూజ్ అవుతుంది మట్టి అంతా. సో సాయిల్ని కూడా కొంచెం అడిషనల్గా ఎక్స్ట్రాగా పాదుల దగ్గర వేసామంటే బాగా వస్తుంది. ఇవి ఇక్కడే ఎందుకు పెట్టి పోస్తున్నానంటే అక్కడ హోల్ ఉంది కదా, సో పోసిన వాటర్ అంతా చక్కగా అక్కడి నుంచి కిందకి పడిపోతాయి. ఈ మనీ ప్లాంట్ చిన్న పాట్లో ఉన్నది, సో అందుకని అది మార్చాక ఇది కొంచెం డల్ అయిందనమాట. మళ్ళీ ఈ మధ్య కొంచెం బాగా వస్తుంది. సో ఇప్పుడు ఆ పాదులతోవి ఎక్కడైతే మట్టి మనము వాటర్ పోసినప్పుడు కొంచెం తగ్గుతుంది కదా, ఆ పాదులలో ఈ ఎక్స్ట్రా అడిషనల్ సాయిల్ వేస్తాను అనమాట. సో మట్టిని తవ్వేసేసా. ఫస్ట్ ఇది గుమ్మం దగ్గర ఒక మొక్క పెట్టున్నాను కదా, ఫస్ట్ దీన్ని తవ్వేసేస్తాను. చాలా గట్టిగా అయిపోయింది. దీనికి చిన్న కుండీ పెట్టేసా, అందుకని పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మట్టి కొంచెం పైకి వచ్చేస్తుంది. మొక్కలు బాగా పెరగాలంటే సాయిల్ ఎంత ఇంపార్టెంట్, కంపోస్ట్ ఎంత ఇంపార్టెంట్, ఈ పెద్ద పాట్స్ పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మొక్కకు తగినట్టు మనం ఈ పాట్ అనేది పెట్టుకోవాలి కుండీలలో మొక్కలు పెంచుకోవాలంటే. సో కుండీ బాగా పెద్దదిగా ఉందంటే మొక్క ఆటోమేటిక్గా మంచిగా హెల్దీగా పెరుగుద్ది. అన్ని పాదుల్లో ఇప్పుడు అలానే తవ్వకాలు మొదలు పెట్టాలి. ఈ మొక్కలో చూడండి ఎంత చెత్త ఉందో. ఇవి కొన్నిసార్లు ఆకులు మనకి కంపోస్ట్గా పనికొస్తాయి కానీ బట్ నాట్ ఎవ్రీ టైం ఇలా చెత్తగా ఉంటుంది. ఇవన్నీ తీసేస్తున్నా నేను. ఎంత గట్టిగా ఉందో. తులసి మొక్కల దగ్గర కూడా చూడండి ఇలా చేసేసి, ఇలా తవ్వేసేసి. సో నేను అన్ని మొక్కలకి పాదులన్నీ తవ్వేశాను చక్కగా. ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి మట్టి బాగానే ఉంది. 1-2 మొక్కలకి మాత్రం నీళ్లు పోసి కొంచెం మట్టి తగ్గుందనమాట. ఆ మట్టి ఇందులో వేసేస్తాను. ఇలాగ ఉండాలి సాయిల్. సో మీరు కావాలంటే ఏదైనా చేతికి గ్లౌజెస్ కూడా వేసుకోండి. నేనేం అంత మట్టిలో చేతులు పెట్టి చేసి అంత ఏం లేదు, జస్ట్ తవ్వాను అంతే. అండ్ దీంతో తీసేసి మట్టి వేస్తున్నా. ఇది కూడా జస్ట్ ఇంట్లో ఉన్న పాత ఓల్డ్ బాక్స్ తీసుకొని వేస్తున్నాను. మొక్కల కోసంగా నేను ఇంకా ఏమీ కొనలేదనమాట. సో దీనికి ఒక్క రొంత తగ్గుంది, ఇది వేసేస్తున్నా. దీనికి కూడా ఇప్పుడు వేసాను. పాదులు చూసారా ఇలాగా నేను దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేసి ఇలాగా మట్టి అంతా తోవేసాను. దీనికి నేనేమీ మళ్ళీ మట్టి అడిషనల్గా ఏమి వేయలేదు, ఉన్న సాయిలే ఇది, జస్ట్ సరిపోయింది ఇలాగా.
ఈ ఇంటీరియర్ మొక్కకి కోకోపీట్తో ఉంచాను నేను. సో దీనికి ఏమీ సాయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, తవ్వాల్సిన అవసరం లేదు. ఇది చక్కగా అలానే ఉంటుంది. కాకపోతే ఎందుకు పెట్టానంటే నేను రేపు మార్నింగ్ వరకు ఉంచుతాను, కొంచెం ఎండ తగలాలని చెప్పేసి. ఈ మొక్కలన్నిటిని ఇంక ఇప్పుడు ఇలానే ఉంచేస్తా. సో అందుకని దీన్ని కూడా తీసుకొచ్చి ఒకేసారి పెట్టేసా. మిగతా ఇంకొక 2 మొక్కలకు ఉంది, అది కూడా వేసేస్తాను. ఈ మొక్క చూసారా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా తీసేస్తాను. ఊరికనే వచ్చేస్తాయి ఈ కింద కొమ్మలు, ఇలాంటివన్నీ ఊరికనే వచ్చేస్తాయి. ఇది ఎప్పటికప్పుడు తీసుకుంటుంటే మొక్కలు చూడటానికి కూడా గ్రీనరీగా బాగుంటుంది. ఈ గుమ్మం దగ్గరుండి మనీ ప్లాంట్కి బాగా ఇది తగ్గిందనమాట. సో నేను మార్చేటప్పుడు ఆ రోజు ఎక్కువ సాయిల్ లేదు, మట్టి తక్కువైంది. సో ఫైనల్గా అన్ని మొక్కలకి ఇలాగా మట్టి అంతా నింపేశాను. ఇది వాము చెట్టు, ఏదో ఆల్రెడీ ఫుల్గా ఉందన్నమాట. దీనికి తవ్వేసి మట్టి వేసేసా, అన్నిటికీ మిగతా వాటిలన్నిటికీ వేసాను. యాక్చువల్గా ఈ మొక్కలకి ఇప్పుడు నేను లైట్గా కొంచెం మందు కొట్టాలన్నమాట. స్ప్రే ఉంది, బట్ ఆ స్ప్రే వేసే ముందుగా ఈ పువ్వులన్నీ కోసేస్తా ఒకసారి. కొట్టాక అంటే మళ్ళీ ఆ పూలకు కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి ముందు పూలు కోసేసి తర్వాత స్ప్రే కొడతాను. వావ్, చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి, అసలు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. సో అది మొక్కలన్నీ పాదులన్నీ తవ్వేసి మట్టి వేటికి కావాలో వాటికి మట్టి కూడా ఫిల్ చేసేసాను. ఈ పువ్వులు చూడండి ఎన్ని వచ్చాయో. పువ్వులన్నీ కోసి తర్వాత కొంచెం లైట్గా మందు చల్లారనమాట. కొంచెం పురుగు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు అవసరం లేదు, పురుగు పడితేనే మందు కొట్టుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ లైట్గా చల్లాను అంతే. ముందు కూడా కొన్ని పూసాయి అనమాట. ఇవి దాదాపు లాస్ట్ 1 వీక్ ఫ్లవర్స్. ఇన్ని పూలు ఇలా పూయాలి అంటే అన్నీ ఆల్మోస్ట్ రోజా పూలే. మందారం పూలు కూడా బాగా చక్కగా పూస్తాయి, రోజుకి 5-6 పూలు పూస్తాయి. మొక్కలు హెల్దీగా ఉండి ఇలా మంచిగా పూలు పూయాలి అని అంటే చిన్న చిన్న టిప్సే, కొంచెం కేరింగ్ అంతే. ఇప్పుడు ఇంత యాక్చువల్గా నాకు చెమటలు పట్టేసేసాయి. నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను, చీకటి పడిపోయింది, లైట్లు కూడా వేసేసా. అంటే వీడియో షూట్ చేస్తున్నాను కదా, అందుకని ఇంత టైం పట్టింది. జనరల్గా ఫాస్ట్గా చేసేస్తాను, అసలు ఇంత టైం అయితే తీసుకోను. మొక్కలు బాగా పెరగాలి అని అంటే కంపోస్ట్ ఎంత అవసరమో దానికి మంచి సాయిల్ కూడా అంతే అవసరము. కొంచెం ఫ్రెష్ సాయిల్ తీసుకొచ్చి ఆ పైన వరకు ఉండే మట్టి తీసేసి కొంచెం వేరే మట్టి యాడ్ చేయండి, మళ్ళీ మంచిగా మొక్కలు బాగా పచ్చగా వస్తాయి. సో నేను చేసేది అయితే అంతే. సో అప్పుడప్పుడు అన్నీ ఒకేసారి చేయాలని ఏం లేదు, ఎప్పుడు టైం ఉంటే ఎప్పుడు కుదిరితే అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారైనా సరే ఇలా చేసామంటే చక్కగా ఉంటాయి మొక్కలు. ఇవన్నీ ఎక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే యూట్యూబ్లో చూసో ఎవరైనా చెప్పిందో కాదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగ మొక్కలు బాగా పెంచేవాళ్ళు, మా నాయనమ్మ బాగా పెంచేది. ఈవెన్ మా అమ్మ కూడా మా ఊర్లో ఉన్నప్పుడు మంచిగా మొక్కలు పెంచుకునేది. సో అప్పుడు చూస్తూ నేను నేర్చుకునింది అంతే. సో అంతే, నాకు తెలిసిన చిన్న టిప్స్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో ఇంత కష్టపడి తీసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పూలు పూసాయి కదా, నేను కట్ చేసేటప్పుడు జస్ట్ ఎలాగంటే అట్లాగా మనము ఇలా ఇరిచేస్తామంటే ఆ కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ లోపల కొంచెం నారలాగా ఇలా వచ్చేస్తుంది. అలాగ ఎప్పుడు కట్ చేయకూడదు. అలా కట్ చేస్తామంటే మొక్క కింద వరకు ఆ నారంతా పోయేసి
పైన ఉండే ఆ లేయర్ పోద్దనమాట, అప్పుడు మొక్క సరిగా ఉండదు. ఒక సిజర్ తీసుకొని కట్ చేసుకున్నామంటే మనం ఎక్కడైతే ఆ ఫ్లవర్స్ని కట్ చేసిన దగ్గర మళ్ళీ చిగుర్లు పెట్టి చిగురుతో పాటు మళ్ళీ మొగ్గలు వస్తాయి అనమాట. ఇది ఒక చిన్న టిప్పు. ఈ తులసి మొక్క ఉంది కదా, నేను అది చూపించడం మర్చిపోయా. జనరల్గా నేను ఎప్పుడు అది ఇన్ని రోజులైతే వెయిట్ చేయను. తులసి మొక్కలకి పైన అవి కాయలు కాస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలాగ గిల్లేసేసేయాలి, లేదంటే సిజర్తోనైనా కట్ చేసుకున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు పెడుతూ వస్తాయి అనమాట. నేను అది ఈరోజు చేయలేదు. రీసెంట్గానే 1 వీక్ బ్యాకే అవి ఆ తులసి మొక్కల పైన కాయలు వాటిని తీసేసాను అనమాట. చేత్తోనే, ఊరిన చేత్తో అంటే వచ్చేస్తాయి అవి. సో ప్రతి మొక్కకు కూడా మనం ఏదైనా పండుబారిన ఆకులను తీసేయాలి అంటే దూయడం కానీ లేదంటే కట్ చేసామంటే మళ్ళీ కొత్త చిగుర్లు పెట్టి హెల్దీగా గ్రీనరీగా చాలా బాగా వస్తాయి మొక్కలు. ఇంటీరియర్ మొక్కల్ని కేర్ చేసేటప్పుడు ఎప్పుడు వాటర్ ఎక్కువ పోయకూడదు. ఆ లోపల ఉండే సాయిల్ డ్రై అయిపోయి ఎండిపోతుంది అనుకున్నప్పుడు మరీ అంత ఎండిపోయేదాకా ఉండించుకోకుండా జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే 3 days వన్స్ కానీ మనం వాటరింగ్ చేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం సమ్మర్ టైంలో మనకి కొంచెం ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి 2 రోజులకు ఒకసారైనా కొంచెం వాటరింగ్ చేయాలి ఇంటీరియర్ మొక్కలకి. ఇంకా వర్షాకాలం చలికాలం కొంచెం తేమగా ఉంటుంది కదా వెదరు, సో అటువంటప్పుడు అవి తొందరగా డ్రై అవ్వవు. అలాంటప్పుడు చూసుకొని 3 days లేదా కొన్నిసార్లు నేను 4 days వన్స్ కూడా వాటరింగ్ చేస్తున్నాను ఇంటీరియర్ మొక్కల వరకు. కొంచెం సన్లైట్ అయితే కంపల్సరీ అవసరమో అప్పుడప్పుడు బయట అయితే పెట్టుకుంటుండాలి. సో బయట మొక్కలైనా ఇంట్లో పెంచుకునే మొక్కలైనా నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే అవే నాకు వర్కౌట్ అయినవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే ఇవాళ షూట్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.